తనచే పలికింపచేసే రామభద్రుడి ఆశీస్సులు ఉన్నప్పుడు ఇక వేరొక కథ పలకడం కంటే భాగవతమే పలికి భవబంధాలు దూరం చేసుకుంటానని పోతన చెబుతున్న ఈ పద్యం ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. తాను నిమిత్తమాత్రుడనని చేయిస్తున్నది ఆ రామభద్రుడని చెప్పడం పోతన గారి వ్యక్తిత్వానికి నిదర్శనం. పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. భావం: వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణాసముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో రాయించేవాటట. రాసినందువల్ల భవబంధాలు పరిహారము అవుతాయట. అందుచేత భాగవతాన్ని వ్రాస్తాను, మిగతావి ఏవి వ్రాయను. అర్థాలు: పలికిడిది పలుకునది, భాగవతము ప్లస్ అట భాగవతమంట, పలికించెడివాడు పలికించెడివాడు, రామభద్రుండు ప్లస్ అట రాముడంట, నేను పలికిన పలికినట్లయిన భవ పుట్టుక అనే బంధము, హరము ప్లస్ అగునట తొలగిపోవునంట, పలికెదా అందుకే భాగవతమే పలుకుదును, వేరుండుగాథ ఇంకొక కథ పలుకగన్ ప్లస్ ఏలా పలకటం ఎందుకు. పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా, పలికెద వేరుండుగాధ పలుకగనేలా.